ఫ్రెండ్స్, కేజీఎన్ టెక్నికల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్కు విజిట్ చేసినట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఈ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా నా లేటెస్ట్ నోటిఫికేషన్లన్నీ మీరు మెయిల్ ద్వారా కానీ నోటిఫికేషన్ ద్వారా కానీ పొందొచ్చు. ఫ్రెండ్స్, కేవలం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారానే ఇలాంటివన్నీ పొందొచ్చు. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ అవర్ టాపిక్. మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే మన డివైస్ వచ్చేసి మనకు రిపేర్కు వచ్చిందా లేదా అని ఎలా తెలుసుకుంటాం మనం. అదేవిధంగా ఏ విధంగా తెలుసుకోవాలనేది ఈరోజు టాపిక్ ఫ్రెండ్. అది ఏ విధంగా తెలుసుకోవాలంటే ముందుగా మీరు ప్లే స్టోర్కి వెళ్ళేసి ఇక్కడ వచ్చేసి ఇక్కడ టైప్ చేయండి డివైస్ టెస్ట్ అని. డివైస్ టెస్టర్ అని టైప్ చేయగానే మనకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఇది చాలా వరకు వేరే యాప్స్ నేను యూజ్ చేశాను ఫ్రెండ్స్, ఇవి అంతగా ఫలితం అనిపించలేదు. స్టార్టింగ్లో అయితే ఈ జెడ్ డివైస్ టెస్ట్ అనేది చాలా మనకు ఇప్పుడు చాలా వరకు ఇది మంచిదన్నమాట. మనం డివైస్ని ఏ విధంగా టెస్ట్ చేయొచ్చు అనేది ఈ విధంగా మీరు వస్తుంది. వచ్చిన తర్వాత నేను ఇన్స్టాల్ చేసుకుని నేనైతే ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు దీనికి వచ్చేసి రేటింగ్ వచ్చేసి 4.1 ఉంది. 1 మిలియన్స్ డౌన్లోడర్స్ ఉన్నారు. ఆ విధంగా దీన్ని వచ్చేసి ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దీన్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు వైఫై పర్మిషన్ అడుగుతుంది, అలో చేయండి. అలో చేసిన తర్వాత మనకు ఈ విధంగా లోపలికి వెళ్తుంది. ఇప్పుడు చూద్దాం మన ఇప్పుడు ఇక్కడ అన్ని ఆప్షన్స్ ఉంటాయి మనకు. బ్లూటూత్, ఇక్కడ మినీ కెమెరా, సెకండరీ కెమెరా, జీపీఎస్, వైఫై, మనకు ఇక్కడ వచ్చేసి సిమ్ స్లాట్ ఏ విధంగా పనిచేస్తుంది, ఏం కథ. ఇక్కడ వచ్చేసి మనకు స్క్రీన్ ఎంతవరకు పనిచేస్తుంది, మనకు బ్యాటరీ ఎంత ఉంది, మనకు CPU సరిగా పనిచేస్తుందా లేదా, మనకు సౌండ్ ఎలా ఉంది, వైబ్రేషన్ ఎలా ఉంది, మైక్రోఫోన్ పనిచేస్తుందా లేదా, ఈ విధంగా అన్ని టెస్టులు మనం చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఈ విధంగా మనం టెస్ట్ చేసుకొని మన మొబైల్ రిపేర్కి వచ్చిందా లేదా మనం తెలుసుకోవచ్చు. దీనికోసం ఇప్పుడు స్టార్టింగ్ చూద్దాం. ఇప్పుడు మినీ కెమెరా చూడండి ఏ విధంగా పనిచేస్తుందో. పర్వాలేదంట, ఇది వచ్చేసి బాగానే పనిచేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు సెకండరీ కెమెరా చూద్దాం. చూడండి పర్వాలేదు, ఇది కూడా బాగానే పనిచేస్తుందంట. అదేవిధంగా ఇప్పుడు వచ్చేసి మనము వైఫై చూద్దాం ఏ విధంగా పనిచేస్తుంది. దీన్ని అలో ప్రెస్ చేయండి. అలో ప్రెస్ చేయగానే మనకు చూపిస్తుంది డిటెక్టెడ్ నెట్వర్క్, కనెక్టెడ్ నెట్వర్క్ ఇన్ఫో. ఇక్కడ వచ్చేసి హిడెన్ SSID ట్రూ అంట. పర్వాలేదు, బాగానే ఉంది. లింక్డ్ స్పీడ్ 1 Mbps స్పీడ్ వరకు వస్తుందంట. ఈ విధంగా మనము ఇక్కడ నుంచి ఆల్ టెస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మెయిన్గా మనకు బ్యాటరీ కెపాసిటీ ఎలా ఉంది, ఏం కథ. ఇప్పుడు బ్యాటరీ హెల్త్ వచ్చేసి బాగానే ఉందంట. ఛార్జ్ లెవెల్ వచ్చేసి 89%. ఇప్పుడు మనము ఛార్జింగ్ పెట్టుకున్నామా లేదా, ప్లగ్ నీడ్ ఛార్జ్, నాట్ ప్లగ్ నీడ్, పర్సంటేజ్ ట్రూ, మ్యాక్సిమం ఛార్జింగ్ లెవెల్ 100% వరకు ఉంటుంది. ఈ విధంగా మనం అన్ని టెస్ట్. ఇప్పుడు సౌండ్ చూద్దాం ఏ విధంగా వస్తుంది. పర్వాలేదు. మ్యూజిక్ వాల్యూమ్ వచ్చేసి 100% బాగానే పనిచేస్తుందంట. ఈ విధంగా రింగింగ్ వాల్యూమ్ ఏ విధంగా ఉంది, మనము ఇప్పుడు వాయిస్ వాల్యూమ్ ఏ విధంగా ఉంది, 100% ఉందంట. ఈ విధంగా మనము ఆల్ ఇన్ వన్ టెస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా వైబ్రేషన్ మనకు ఇప్పుడు చూసారా, పర్వాలేదు బాగానే పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మైక్రోఫోన్ ఏ విధంగా పనిచేస్తుంది. మనకు ఆడియో ఫార్మాట్ వచ్చేసి PCM 16 బిట్ అంటే పర్వాలేదు, బాగానే మైక్రోఫోన్ అనేది మనకు బాగానే పనిచేస్తుంది అన్నమాట. ఈ విధంగా ఇప్పుడు మనకు CPU ఏ విధంగా రన్ అవుతుంది, మనకు ఏం కథ, ప్రాసెసర్ ఇన్ఫో టోటల్గా అనేది మనకు ఏ విధంగా ఉంది, ఏం కథ అనేది టోటల్గా దీంట్లో మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఏం తెలుద్దాం, ఫ్లాష్ సరిగా పనిచేస్తుందా లేదా. ఇప్పుడు ఫ్లాష్ మ్యాడ్ వచ్చేసి మనకు ఆఫ్లో ఉంది. సపోర్టెడ్ ఫ్లాష్ మ్యాడ్ ఆఫ్లో ఉంది. ఓకే, పర్వాలేదు. టార్చ్ అనేది పర్వాలేదు, బాగానే పనిచేస్తుందంట. ఈ విధంగా మనం ఆల్ ఇన్ వన్ టెస్ట్ ఇక్కడ నుంచి మనం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ మాత్రం తప్పక చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అదేవిధంగా రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.